విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో మనకి ద్రవ్యాత్మక నిర్మాణం చూద్దాం. ఫస్ట్ వన్ సంశ్లేషణాత్మక నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు విజ్ఞానాత్మక దీంట్లో సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ఫలితంగా ఏర్పడే విజ్ఞాన శాస్త్రం ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణంగా అర్థం చేసుకుంటాం. పరిశీలన ద్వారా సముపార్జించిన ప్రాయోగిక జ్ఞానం, బాహ్య పరిశీలన ద్వారా లభించే పరిశీలన వివరణలు, ఈ రెండింటి ద్వారా ప్రాయోగిక జ్ఞానం లభించవచ్చు. ప్రాయోగిక జ్ఞానం పొందిన తర్వాత శాస్త్రజ్ఞులు యథార్థాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ప్రతిపాదిస్తారు. ఈ జ్ఞానమే సిద్ధాంతపర జ్ఞానం. క్రమబద్ధమైన జ్ఞానాన్ని మనం మళ్ళీ రెండు: ప్రాయోగిక జ్ఞానం, సిద్ధాంతపరమ జ్ఞానం. ప్రాయోగిక అంటే ప్రయోగాలు చేయడం ద్వారా వచ్చే జ్ఞానం. ఈ ప్రయోగాలు చేయగా వచ్చిన తర్వాత మనకి దాన్ని సిద్ధాంతాల రూపంలో చెప్తాం కాబట్టి సిద్ధాంతపరంగా జ్ఞానం. ప్రాయోగిక జ్ఞానంలో మనకి ప్రత్యక్ష పరిశీలన ద్వారా వివరణ, పరికరాల పరిశీలన వివరణ, వాస్తవాలు అంటే దీంట్లోకి యథార్థాలు వచ్చేస్తాయి, శాస్త్రీయ సత్యాలు వచ్చేస్తాయి. మనకి సిద్ధాంత పరిజ్ఞానంలో మనకి భావనలు, సాధారణీకరణాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వన్ మనకి ఈ జ్ఞానాలకు సంబంధించి ఒక్కొక్కటి చూద్దాం. ఇవన్నీ మనం బండగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఏది ఎలా వస్తుందో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయన్నమాట. సాధారణ పరిస్థితులలో యథార్థం అంటే మారని నిర్వివాదమైన సత్యం, అంటే వాదించలేనటువంటిది, మారనిది కూడా, మారని సత్యం. సాధారణ పరిభాషలో యథార్థం అంటే మారని నిర్వివాదమైన సత్యం. యథార్థం ఒక పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి. ఒకే ఒక పరిశీలన ద్వారా, యథార్థం అనేది ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి. ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనలను వివరించే ప్రవచనమే యథార్థం లేదా సత్యం. ఒక భౌతిక వస్తువును లేదా సంఘటనను వివరించే ప్రవచనమే యథార్థం లేదా సత్యం. యథార్థాన్ని సత్యం అని కూడా అంటారేమో, మరి చూడండి అంటారు. యథార్థం యథార్థం అనేది ప్రత్యక్షంగా పరిశీలించదగినదై ఉండాలి. ఎప్పుడైనా సరే యథార్థం ప్రదర్శించదగినదై ఉండాలి. ఎన్నిసార్లైనా నిరూపింపబడాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఈ చిక్కుడు విత్తనాల్లో 2 బీజాలు ఉంటాయి, ఇది ఒక యథార్థం. వేళ్ళు భూమి ఆకర్షణకు అనుకూలంగా పెరుగుతాయి, యథార్థం. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. వేడి నీటిలో వేసినప్పుడు ఇనుము నీటిని మరిగిస్తే నీటి ఆవిరవుతుంది. పాదరసం ద్రవ రూపంలో ఉన్న లోహం. ఇవన్నీ కూడా యథార్థాలు అనమాట. యథార్థాలకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మారని నిర్వివాదమైన సత్యం. యథార్థం ఒక్కొక్క పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి. దేనికైతే అస్థిరత్వం ఉండి తగిన ఆధారాలతో రుజువు చేయబడుతుందో, అస్తిత్వం ఉండి తగిన ఆధారాలతో రుజువు చేయబడుతుందో దానినే యథార్థం అనవచ్చు. యథార్థాలన్నీ శాస్త్రీయ సత్యాలుగా చెప్పలేం. శాస్త్రీయ పద్ధతి ద్వారా రుజువు చేయబడినదే యథార్థం. అంటే యథార్థాలన్నీ శాస్త్రీయ సత్యాలే అని చెప్పలేం. కానీ శాస్త్రీయ పద్ధతి ద్వారా రుజువు చేయబడింది యథార్థమే, లేదా యథార్థమే శాస్త్రీయ సత్యం అని కూడా చెప్పవచ్చు. అందుకే శాస్త్రీయ సత్యాలు ఎక్కువ విశ్వసనీయత, ప్రమాణత, లక్ష్యాత్మకతను కలిగి ఉంటాయి. ఎల్లవేళలా సత్యాలని చెప్పలేం, ఎందుకంటే తర్వాత పరిశీలనలో పాక్షిక సత్యాలుగా లేక అసత్యాలుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే శాస్త్రీయ సత్యాలు చైతన్యవంతంగా, విశ్వసనీయతమని నిలబెట్టుకోవడానికి పరీక్షలకు సిద్ధంగా ఉంటాయి. అంటే నిలబెట్టుకోవడానికి పరీక్షలకు సిద్ధంగా ఉంటాయి అన్నమాట. యథార్థాలు అన్నా ఇక్కడ మనకి సత్యాలన్నా ఒకటే కింద చెప్పేసాడు అనమాట. ఇక్కడ చూసుకోండి, యథార్థాలు, ఫ్యాక్ట్స్, వాస్తవం, సత్యం ఇవన్నీ ఒకలాగే వచ్చేసాయి. నెక్స్ట్ కాన్సెప్ట్. భావన అంటే కాన్సెప్ట్ అనేది మనసులో ఏర్పడే ఒక చిత్రం అనమాట. చిత్రం, ఫర్ ఎగ్జాంపుల్ మనం చిత్రం అంటే ఒక రోజు అనగానే మన బ్రెయిన్లో చిత్రం ఏర్పడిపోతుంది, భావన ఏర్పడుతుంది. కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే అభిప్రాయమే భావన. ఈ విషయానికి సంబంధించిన అనుభవాలు పెరిగే కొద్దీ ఈ భావనలు మారటం లేదా స్పష్టమవడం జరుగుతుంది. ఒక విషయాన్ని గురించిన భావన సక్రమంగా ఏర్పడితేనే విషయ పరిజ్ఞానం అందినట్లు. ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం సక్రమంగా ఏర్పడిందనుకో, మనకప్పుడు విషయ జ్ఞానం అనేది అందుతుందట. ఈ భావన ఏర్పడడానికి కనీసం ఎన్ని కావాలి? 2 సత్యాలు కావాలి. ఈ భావన ఏర్పడడానికి కనీసం 2 సత్యాలు లేదా వాటి మధ్య సంబంధం ఉండాలి. సంబంధం లేకుంటే అవి సత్యాలే అవుతాయి తప్ప భావన ఏర్పడదు.
ఒక భావన ఏర్పడడానికి కనీసం 2 సత్యాలు ఉండాలి. 2 సత్యాలు వాటి మధ్య సంబంధం కూడా ఉండాలి. సంబంధం లేదనుకో అవి సత్యాలుగానే ఉంటాయి. 2 సత్యాలు ఉన్నాయి. వాటి మధ్య సంబంధం ఉంటే అది భావన కింద ఏర్పడుతుంది. ఒకవేళ సంబంధం లేదనుకో అది సత్యాలుగానే ఉంటాయన్నమాట. ఈ 2 సత్యాల మధ్య అర్థమైన సంబంధం ఉంటుంది. సోక్రటీస్ ఏం చెప్పాడనుకుంటున్నా? సోక్రటీస్ అనే వ్యక్తి ఇంపార్టెంట్ ఇది. సోక్రటీస్ జ్ఞానమంతా భావనల ద్వారానే ఏర్పడుతుందని చెప్పాడనమాట. జ్ఞానమంతా భావనల ద్వారానే ఏర్పడుతుంది. ఆల్ నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ త్రూ కాన్సెప్ట్స్ అని చెప్పాడనమాట. సత్యాల ద్వారా భావనలు ప్రతిఫలింపబడతాయి. సాధారణంగా కొందరు భావనలకు సత్యాలకు మధ్య తేడాను పాటించరు. సాధారణంగా సత్యాల ద్వారా భావనలు ప్రతిపాదింపబడతాయి. సాధారణంగా కొందరు భావనలు సత్యాలకు మధ్య తేడాను పాటించరు. ఉదాహరణకి పత్రహరిత మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి పిండి పదార్థం తయారు చేసుకుంటాయి. ఇది సత్యం. ఇది సత్యము ఒక భావన కూడా. భావనలు అనేవి సత్యాల సంచితం కాదు. భావనలు అనేవి సత్యాల సంచితం కాదు. భావనలు అనేవి సత్యాల సంచితం కాదు. సత్యాలు విజ్ఞాన శాస్త్రానికి పునాది రాళ్ళు. భావనలు సత్యాలకు తార్కికమైన వ్యవస్థను కలిగించి అర్థవంతం చేయడంతో పాటు ఆలోచన సరళికి తోడ్పడతాయి. భావనలు అనేవి సత్యాలకు తార్కికమైన వ్యవస్థను కలిగించి అర్థవంతం చేయడంతో పాటు ఆలోచన సరళికి తోడ్పడతాయి. భావన అనేది ఆయా విషయాలకు, పదార్థాలకు సంబంధించిన సత్యాల సంగ్రహమే కాకుండా అంతకంటే విశిష్ట అవగాహన కలిగించేదిగా మన భావన చెప్పవచ్చు అనమాట. సత్యాలను తార్కిక క్రమంలో అమర్చడం ద్వారా భావన అభివృద్ధి చేసుకోవచ్చు. సత్యాలను ఒక తార్కిక క్రమంలో ఏర్పరచడం ద్వారా భావన అభివృద్ధి పరచవచ్చు అనమాట. సత్యాలలో పరస్పర సాదృశ్యాన్ని చేసి సమన్వయం వల్లనే అంటే సత్యాల్లోని పరస్పర సాదృశ్యాన్ని బట్టి చేసే సమన్వయం వల్లనే భావనలు రూపొందుతాయి. భావనలు ఏర్పడడంలో జ్ఞానేంద్రియాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భావనలు ఏర్పడడంలో జ్ఞానేంద్రియాల పాత్ర కీలకంగా ఉంటుంది. అదేవిధంగా పరిశీలనలో కూడా జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. భావనలు ఏర్పడడంలో క్రమం ఇది అడుగుతాడనమాట. ఫస్ట్ ఏంటి? ఉద్దీపన, తర్వాత సంవేదన, తర్వాత ప్రత్యక్షం, గుర్తు తెచ్చుకోవడం, మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. పిక్చరైజేషన్, దీన్నే పర్సెప్షన్ అంటారు. తర్వాత భావన ఏర్పడడం, పరిసరాలను అవగాహన చేసుకుని పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో భావన తోడ్పడుతుంది. భావనలు అది అడుగుతారన్నమాట. పరిసరాలను అవగాహన చేసుకుని పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడే ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశం ఏదని అడుగుతాడనమాట. భావనలు సరళమైనవి కావచ్చు, సంక్లిష్టమైనవి కావచ్చు. కనుక మనం 7వ తరగతిలో విద్యార్థి స్థాయిలో ఏర్పడితే 7వ తరగతి విద్యార్థికి సరళ స్థాయిలో ఏర్పడితే 9వ తరగతిలో ఒక స్థాయిలో ఏర్పడితే 9వ తరగతికి విద్యార్థికి కొంచెం సంక్లిష్టంగా భావన ఏర్పడవచ్చు అనమాట. కొన్ని ఉదాహరణలు: కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. రసాయన చర్యలు అవి జరిగే విధానాన్ని అనుసరించి అనేక రకాలుగా ఉంటాయి. ఆధారం, భారం, బలం, స్థావరాలను గురించి ఎత్తుల దండాలు 3 రకాలు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇందులోని ఉపభావనలు జీవులు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడమే కాకుండా పరిసరాలపై కూడా ఆధారపడుతూ ఉంటాయి. ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది, ఇది ఒక సత్యం. పరిసరాలపై కూడా ఆధారపడతాయి, ఇది కూడా సత్యం. 2 సత్యాలు ఉన్నాయి, 2 సత్యాల మధ్య సంబంధం తెలుపుతుంది కాబట్టి ఇది భావన. ఇందులోని ఉపభావనలు స్థాయిల వారీగా తీసుకుంటే జీవులపై పరిసరాల ప్రభావం ఉంటుంది. తమ జీవిత అవసరాల కోసం జీవులు పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. ఇందులోని ఉపభావనలు అనమాట. భావననే ఉపభావన కింద విడదీసి చెప్పాడు పై ఉన్న వాక్యాన్ని. తర్వాత పరిసరాలు చాలా రకాలు. పరిసరాల నుండి లభించిన పదార్థాన్ని తిరిగి పరిసరాల్లోకి పదార్థాలని పంపిస్తాయి. పరిసరాలు చాలా రకాల జీవులు మరియు పరిసరాల నుండి పదార్థాన్ని పొంది తిరిగి పరిసరాల్లోకి పదార్థాన్ని పంపిస్తాము. ఆకుపచ్చని మొక్కలు గ్రహించిన సూర్యశక్తిని జీవుల పెరుగుదల, జీవిత గమనానికి మూలాధారం. జీవుల నిర్మాణం, అవి చేసే పనులు పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సాధారణీకరణాలు. పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో ఉన్న సామాన్య లక్షణాన్ని తెలియజేయడాన్ని సాధారణీకరణం అంటారు. సత్యాల వల్ల
పరస్పర సంబంధం ఏర్పరచగలిగితే భావన ఏర్పడుతుంది. ఈ భావనలని నియమబద్ధం చేసి వివరించగలిగితే అవి సామాన్యీకరణాలు లేదా సామాన్యీకరణం రెండు అంతకంటే ఎక్కువ భావనల సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ పద్ధతుల ద్వారా సాధారణీకరిస్తారు. ఎగ్జాంపుల్: ఇనుము వేడి చేసినప్పుడు వేక వచ్చేస్తుంది. రాగి వేడి చేసిన, అల్యూమినియం వేడి చేసి, పైవన్నీ లోహాలు వేడి చేస్తే వేక వచ్చేస్తాయని చెప్పడం జరిగింది. టాక్టారిక్ ఆమ్లం పుల్లగా ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం రుచికి పుల్లగా ఉంటుంది. ఆస్కార్బిక్ ఆమ్లం పుల్లగా ఉంటుంది. 10 ఉదర రుచికి ఆమ్లాలు పుల్లగా ఉంటాయని చెప్పడం సాధారణీకరణం. మరి మొక్కజొన్నలో, గోధుమలలో ఇవన్నిటిలో కూడా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. ఇది కూడా ఒక సాధారణీకరణం. ఒక తరగతికి చెందిన వస్తువుల స్థితులు, క్రియ, అనుభవాల మధ్య గల సమానత్వాన్ని చెప్పవచ్చు. మొక్కలు ఆకుపచ్చకుండా ఇది అన్నీ కూడా సాధారణీకరణ చెప్పవచ్చు. తర్వాత ప్రాకల్పనలు లేదా పరికల్పనలు. హైపోథెసిస్: పరిశీలించిన సంఘటనల మధ్య ఉన్న సంబంధాన్ని గురించిన ప్రాథమిక భావన. పరిశీలించిన సంఘటనల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ప్రాథమిక భావన. పరిశీలించిన దృగ్విషయాలు వివరణలకు మూలాధారం అయిన ఊహనే పరికల్పన అంటారు. పరిశీలించిన దృగ్విషయాల వివరణకు ఊహనే పరికల్పన అంటారు. ప్రాకల్పనలకు పరీక్షించబడి ఉండదు. ఇది సమస్య సాధనకు ఒక తార్కిక పరిష్కారాన్ని సూచిస్తుంది. ప్రాకల్పన పరీక్షించబడి ఉండదు. ప్రాకల్పన పరీక్షింపబడి ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతాడు. ప్రాకల్పన పరీక్షింపబడి ఉండదు. సమస్య సాధనకు ఒక తాత్కాలిక పరిష్కారాన్ని సూచిస్తుంది. సమస్య పరిష్కార ప్రక్రియలో సమస్యకు సంబంధించిన దత్తాంశాలను సేకరిస్తాయి. దత్తాంశాన్ని ఆధారంగా ఊహించిన పరిష్కారమే ప్రాకల్పన. తాత్కాలికంగా అనేక సంభావ్యత ప్రాకల్పనలు రూపొందబడతాయి. వీటి పరీక్షకు నిలబడి ప్రాకల్పనకు సమాధానం అవుతుంది. అందుకే ప్రాకల్పన ప్రతిపాదనలో వ్యాకులత, స్పష్టత ముఖ్యం. ప్రయోగ పరిశీలన ద్వారా యథార్థమైన రుజువైన ప్రాకల్పన కొత్త సూత్రాలు, సిద్ధాంతాలకు దారితీసి ఒక ప్రాకల్పన రుజువైన యథార్థమైన ప్రాకల్పన సూత్రాలు, సిద్ధాంతాలకు దారితీస్తాయి అన్నమాట. ప్రాకల్పనలు మనకి ఇక్కడ 4 రకాలు ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి శూన్య ప్రాకల్పన. రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం లేదనమాట. నీటి లోతుకి పీడనానికి మధ్య సంబంధం లేదు. ఇక్కడ లేదు అని వచ్చిందంటే శూన్య ప్రాకలన. ఉంది అని వస్తే ప్రకటనాత్మక ప్రాకలన, డిక్లరేషన్. అంటే రెండు చరరాశులు లేదా విషయాల మధ్య సంబంధం ఉంటుందన్నమాట. నీటి లోతుకి పీడనానికి సంబంధం ఉంటుంది. నీటి లోతుకి పీడనానికి సంబంధం లేదు, శూన్య ప్రాకల్పన. నెక్స్ట్ మరియు ప్రాగుప్తి ప్రాకల్పన. జరగబోయే సంఘటనల గురించి ఊహించే ప్రాకల్పన అనమాట. ఇది ఊహించే ప్రాకల్పన. నీటి లోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు. ఊహ అనమాట. పెరగవచ్చు, ఊకారం వస్తుంది ఇక్కడ. ఊహ. రావచ్చు అంటే ఆకాశం మేఘామృతం అయ్యింది కనుక వర్షం రావచ్చు. ఊకారం ఇక్కడ ఫుల్ చివర రావచ్చు అనే ఊకారం వస్తుంది. అంటే ఊహించవచ్చును. క్వశ్చన్ ఫామ్లో వస్తే ప్రశ్న ప్రాకల్పన. నీటి లోతు పెరిగితే పీడనం పెరుగుతుందా? ఆకాశం మేఘామృతం కావడానికి వర్షం రాకు సంబంధం ఉందా? ఇవన్నీ కూడా. ప్రాకల్పన విధులు ఏంటి? పరిశోధకునికి లక్ష్యాత్మక పరిశీలన, వ్యాఖ్యానాత్మక సమర్థతను పెంపొందింపజేస్తాయి. సమస్యల గురించిన స్పష్టత దారితీస్తుంది. శాస్త్రీయ పరిశోధనకు మార్గదర్శకత్వం చేస్తుంది. శాస్త్రీయ నియమాలను ఏర్పడక దోషం చేస్తుంది. పరిశోధన ఫలితాల వల్ల పరికల్పన మారవచ్చు. పరిశోధన ఫలితాల వల్ల పరికల్పనలు అనేవి మారవచ్చు. కొత్త పరిశోధనలకు అవకాశం కల్పించవచ్చు. దత్తాంశ సేకరణకు తోడ్పడటమే కాకుండా ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది. ఉత్తమ ప్రాకల్పన లక్షణాలు ఏంటంటే శాస్త్ర పరిశోధనలో ప్రాధాన్యత అంశంగా ప్రాకల్పన ప్రతిపాదనలో కొన్ని ప్రమాణాలు పాటించడం చాలా మంచిదని ప్రతిపాదన. నిర్ధారిత సిద్ధాంతాలకు, నియమాలకు ప్రత్యేకత ఉండదు. వ్యతిరేకంగా ఉండదు. పరిశీలించిన విషయాల ఆధారంగా ఆమోదయోగ్యంగా ఉండాలి. తార్కికంగా వాస్తవికంగా ఉండాలి. స్పష్టతతో ఉండి పునర్పరిశీలనకు అనువుగా ఉండాలి. నెక్స్ట్ వర్ణన స్పష్టంగా ఉండాలి. దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఉత్తమ ప్రాకల్పన లక్షణాలు అనమాట. ఉత్తమ ప్రాకల్పన లక్షణాలు ఉంది. అదేవిధంగా ప్రాకల్పన విధులు. ఇందులో ప్రాకల్పన విధులలో కానిది ఏది, లేదా ఉత్తమ ప్రాకల్పన లక్షణాల్లో కానిది ఏదని అడగొచ్చేమో చూసుకోవచ్చు ఒకసారి. నెక్స్ట్ సిద్ధాంతం. నిరూపింపబడకపోయిన బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులు వివరించడానికి ఒక ప్రతిపాదన అనమాట. ఇది వివరించే ఒక ప్రతిపాదన యథార్థం. అణువును ప్రత్యక్షంగా చూడలేం కానీ దాని ఆధారంగా అణు సిద్ధాంతం ఉన్నది. DNA ఉనికి నిర్మాణం గురించిన సిద్ధాంతం. సిద్ధాంతం అనేది సత్యాల మధ్య సంబంధాన్ని, సత్యాలను అర్థవంతమైన రీతిలో వివరించే మార్గం. రాత్రి పగలు ఎలా పడుతున్నాయి, గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి,
మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలకు కారణాలు తెలుసుకునే ఫలితమే సిద్ధాంతాలు. టాలమీ భూకేంద్ర సిద్ధాంతం, కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం, అయస్కాంత సిద్ధాంతం, కాంతి స్వభావ సిద్ధాంతాలు, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. తర్వాత మాథ్యూసన్ ప్రకారం సిద్ధాంతం సంఘటనల మధ్య సంబంధాన్ని స్పష్టపరుస్తుంది. సిద్ధాంతం అనేది సంఘటనల మధ్య సంబంధాన్ని స్పష్టపరుస్తుంది. ఇంకా ఆ సంఘటనలకు కారణం వివరిస్తూ భవిష్యత్తులో సంభావ్యతను ప్రాగుప్తీకరిస్తుంది. అంటే భవిష్యత్తులో సంభావ్యతను ప్రాగుప్తని చెప్పడం ఎవరంటే మనకి మాథ్యూసన్. అంటే సిద్ధాంతం సంఘటనల మధ్య సంబంధాన్ని స్పష్టపరుస్తుంది. ఇంకా సంఘటనలకు కారణం వివరిస్తూ భవిష్యత్తులో సంభావ్యతను ప్రాగుప్తీకరిస్తుంది అన్నమాట. సిద్ధాంత లక్షణాలు. సిద్ధాంతం స్పష్టపరచబడిన కుదింపబడిన సత్యాల మధ్య సంబంధం యథార్థాలపై ఆధారపడుతుంది. ప్రాయోగిక సమాచారం ఆధారంగా ప్రతిఫలింపబడుతుంది. నిరూపణ కోసం వ్యాఖ్యానానికి నిలబడుతుంది. పరిశీలింపబడిన విషయాలకు ప్రక్రియలకు వాటి మధ్య సంబంధాన్ని నిరూపించడానికి ప్రతిపాదించేది శాస్త్రీయ సిద్ధాంతం. కణ సిద్ధాంతం. జీవులన్నీ కణాలను కలిగి ఉంటాయి. కొత్త కణాలు పాత కణాలను ఉద్భవిస్తాయి. ఈ సిద్ధాంతాన్ని షెల్డన్ స్వాన్ ప్రతిపాదించారు. డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం. పరిశీలన, భావనలు, ప్రాకల్పనలు, సూత్రాలు, నియమాలు ఈ అన్నిటికీ ఒకే నిర్మాణంలోకి సిద్ధాంతం తీసుకుని వస్తుంది. ఈ అన్నిటినీ ఒకే నిర్మాణంలోకి సిద్ధాంతం తీసుకుని వస్తుంది. విజ్ఞాన శాస్త్రానికి సిద్ధాంతాలు ఎంతో విలువైనవి. విజ్ఞాన శాస్త్రానికి విలువైనవి ఏంటి అంటే మనకు సిద్ధాంతాలు యథార్థాల వివరణను అవి సరళం చేస్తాయి. తెలిసిన సత్యాలతో సిద్ధాంతాలు ఏకీభవించినప్పుడు అవి సార్వత్రిక అన్వయాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక భవిష్యత్తులో సంఘటనలు కూడా సప్రమాణత కలిగి ఉంటాయి. సూత్రం. సత్యాలను స్థిరీకరించేందుకు సూత్రం ఉపయోగపడుతుంది. అనేక ఉదాహరణలతో వివరిస్తాం. పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణీకరణమే సూత్రం అన్నమాట. సత్యాలు, భావనలు, సూత్రాలు ఇవన్నీ అంతర సంబంధాన్ని కలిగి ఉండి ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఎప్పుడైతే ఏదైనా ఒక శాస్త్ర ప్రక్రియ వల్ల సత్యాలు, భావనలు విభజింపబడతాయో అప్పుడు సూత్రాలు విభజింపబడతాయి. పరిశీలన, వర్గీకరణ, సమాచార ప్రసరణ, ప్రాగుప్తీకరణ, ప్రయోగ నిర్వహణ మొదలైన శాస్త్ర ప్రక్రియల వల్ల సూత్రీకరణ లేదా సాధారణీకరణ జరిగి సత్యాలు ఏర్పడతాయి. కణం. ఇక్కడ చూడండి, సూత్రం అని ఇవ్వలేదు కానీ ఇది కూడా సూత్రమే. జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఉపయుక్త నిరుపయుక్త సూత్రం. పరస్పర ప్రభావ సూత్రం. సూత్రాన్ని మనం నిర్వచనంగా చెప్పవచ్చు. ఈ కింది వాటిలో ద్రవ్యాత్మక నిర్మాణంలోని ఉన్నటువంటి దేనిని నిర్వచనంగా కూడా చెప్పవచ్చు అంటే సూత్రాన్ని నిర్వచనంగా కూడా చెప్పవచ్చు. సూత్రం అనేది పరిశీలింపబడే దృగ్విషయ వివరణ. ఇవి రెండు యథార్థాల లేదా రెండు వస్తువుల మధ్య సాధారణ సంబంధాన్ని వివరిస్తుంది. రెండు యథార్థాల లేదా రెండు వస్తువుల మధ్య సంబంధాన్ని వివరించేది ఏంటంటే మనకి సూత్రం అనమాట. నెక్స్ట్ నియమం. నియమం అంటే క్రమంగా ఏర్పడే సంఘటన యొక్క నియమం అంటే ఒక నియమం పాటించడం అంటాం కదా. చాలా విస్తారంగా సప్రమాణత నెలకొల్పబడిన సిద్ధాంతమే నియమం. యథార్థంగా జరిగిన సంఘటనలు జాగ్రత్తగా నమోదు చేయబడిన విషయాన్ని అతిక్రమించడానికి వీలులేదు. న్యూటన్ నియమాలు, ద్రవ్య నిత్యత్వ నియమం, శక్తి నిత్యత్వ నియమం, బాయిల్స్ నియమం, విర్షో ప్రతిపాదించిన కణ నియమం. కొలంబియా ఎన్సైక్లోపీడియా ప్రకారం శాస్త్ర నియమం అంటే నిరూపింపబడిన సాధారణీకరణ. ఇది కూడా ఇంపార్టెంటే. కొలంబియా ఎన్సైక్లోపీడియా ప్రకారం నియమం కోసం ఎన్సైక్లోపీడియా చెప్పింది. అదేవిధంగా ఇంకా చెప్పారు. సోక్రటీస్ చెప్పాడు, మాథ్యూసన్ అని చెప్పాడు, సిద్ధాంతం కోసం మాథ్యూస్ అని చెప్పాడు, నియమం కోసమేమో కొలంబియా ఎన్సైక్లోపీడియా చెప్పింది. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలన్నమాట.